ప్రభువుల ఆజ్ఞను మీరి నేను నిన్ను పంపించలేను బాలిక. అయినా కూడా నీకు శక్తులు లేవు కదా! అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? అని గుప్తా గారు ప్రశ్నిస్తూ ఉంటే, నేను వాళ్ళతో ఉంటే అంతా మంచి జరుగుతుంది గుప్తా గారు. నాకు శక్తులు లేకపోయినా పర్వాలేదు. ప్లీజ్ గుప్తా గారు నన్ను పంపించండి అని ఆరు వేడుకుంటూ ఉంటుంది. చూడు గుప్తా గారు, మా నాన్న మనవలు మనవరాళ్ళ కోసం కడుపుతో ఉన్న కూతురు కోసం ఎంతలా ఆవేదన పడుతూ పరుగులు పెడుతున్నారో. ప్లీజ్ గుప్తా గారు నన్ను పంపించండి. ఒక చెల్లి అన్నయ్యని వేడుకుంటోందని అనుకోండి. కాళ్ళు కూడా పట్టుకుంటాను అని ఆరు కాళ్ళు పట్టుకొని బతిమలాడుతూ ఉంటుంది. సరే బాలిక, ప్రభువుల వారు నాకు ఎటువంటి శిక్ష వేసినా కూడా పర్వాలేదు. నేను కూడా నీతో వస్తాను. నిన్ను ఒంటరిగా పంపించదలుచుకోలేదు. పద బాలిక వెళ్దామని గుప్తా గారు చెప్తారు. పిల్లలు ఒకవైపు, బాగి ఇంకోవైపు, రామ్మూర్తి, మంగళ ఇంకొక వైపు, ముగ్గురు మూడు దారుల్లో పరుగులు పెడుతూ ఉంటారు. ఇక రామ్మూర్తికి చాలా అలసట వచ్చి, అమ్మో నాకు ఆయాసం వస్తుంది, నేను పరిగెత్తలేను, బాగి పిల్లలు ఎక్కడ ఉన్నారో ఏంటో, నేను వాళ్ళని కాపాడాలి అని రామ్మూర్తి అంటే, ఏమయ్యా నువ్వు ఇప్పుడు ఇక్కడ ఆగిపోయావనుకో, వాళ్ళు వచ్చి నిన్ను చంపేస్తారు, అప్పుడు ఇద్దరం కూడా ప్రాణాలతో ఉండబో. మిలిటరీ వాడైనా రాత్రున్నే వాళ్ళు తల పగలగొట్టారు. నువ్వొక లెక్కన. ముందు మనం ఇద్దరము పారిపోయి రోడ్డు మీదికి వెళ్దాము. అక్కడ ఎవరో ఒకరు దొరుకుతారు. వాళ్ళ సహాయంతో బాగిని పిల్లల్ని కాపాడొచ్చు. నువ్వు రావయ్యా అంటూ మంగళ రామూర్తి చేయి పట్టుకొని పరుగులు పెడుతూ ఉంటుంది. ఇంకోవైపు బాగికి చాలా అలసట వచ్చి ఒక చెట్టు దగ్గర ఆగిపోతుంది. నాన్న, పిన్ని, పిల్లలు ఎక్కడ ఉన్నారో ఏంటో, నేను పరిగెత్తలేకపోతున్నాను అని బాగి చాలా అలసటగా బాధపడుతూ మళ్ళీ ఓపిక తెచ్చుకొని వాళ్ళ కోసం పరుగులు పెడుతూ ఉంటుంది. ఒరే ఆకాష్, మనమే పరిగెత్తలేకపోతున్నాం. మనం మిస్సమ్మని అనవసరంగా వదిలిపెట్టి వచ్చేసాము. మనకి ఇంత ఆయాసం వస్తుందంటే పైగా మిస్సమ్మ కడుపుతో ఉంది. ఎంత ఆయాస పడుతుందో ఏంటో, ముందు మిస్సమ్మ దగ్గరికి వెళ్దాం అని అమ్ము అంటే, అవునక్క పద వెళ్దాం అని ఆకాష్ అంటాడు. ఇంకోవైపు అంజు, ఆనంద్ ఇద్దరూ కలిపి పరుగులు పెడుతూ, ఒరే ఆనంద్, అనవసరంగా మనం మిస్సమ్మని వదిలిపెట్టి వచ్చాము. అమ్మో ఆకాష్ కూడా ఎక్కడ ఉన్నారో ఏంటో, మిస్సమ్మ అని అంజు కేకలు పెడుతూ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. బాలిక, ఈ రూపంన కాదు, నువ్వు అరుంధతి రూపంన వెళ్దాము అని గుప్తా గారు ఆరు భూలోకానికి బయలుదేరి వస్తూ ఉంటారు. మనోహరి, పరిగెత్తలేకపోతున్నాను. ఆ రౌడీలకి డబ్బులిచ్చింది మనమేనని చెప్దాం మనోహరి. నేను పరిగెత్తలేకపోతున్నాను. అప్పుడు మనల్ని వెంటపడడం ఆపేస్తారు కదా అని చెంబా అంటే, చూడు వాళ్ళు మన మాటలు అస్సలు వినటం లేదు. నన్నే కొట్టాడు, నువ్వు చూసావు కదా. ఇప్పుడు చెప్పినా కూడా వేస్టే. ప్రాణాలు పోగొట్టుకునే బదులు మనం పారిపోవటం బెటర్. రా చెంబా, ఇంకేమీ మాట్లాడుకో, అదిగో రౌడీ వచ్చేస్తున్నాడు అని మనోహరి, చెంబా మళ్ళీ పరుగులు పెడుతూ ఉంటారు. ఇక అమర్ అయితే బాగి వల్ల కార్లు ఆగి ఉండటంతో ఎక్కడ వీళ్ళంతా కూడా అని వెతుక్కుంటూ స్పృహ కోల్పోయిన రాథోడ్ దగ్గరికి వస్తాడు. రాథోడ్, రాథోడ్ ఏమైంది, కళ్ళు తెరు అని అమర్ అరుస్తూ పిలుస్తూ ఉంటాడు. కారులో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొచ్చి రాథోడ్ ముఖంపై చల్లి, రాథోడ్ కళ్ళు తెరు, కళ్ళు తెరు అని అమర్ పిలవటంతో రాథోడ్ మెల్లగా కళ్ళు తెరుస్తాడు. రాథోడ్ ఏమైంది, ఇదిగో వాటర్ తాగు అని అమర్ దగ్గరుండి తాగించిన తర్వాత, రాథోడ్ ఏమైందో చెప్పు రాథోడ్ అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటారు. సార్ తప్పించుకున్నారు సార్ అని రాథోడ్ చెప్పగానే, ఏంటి తప్పించుకున్నారా, ఏం జరిగిందో వివరంగా చెప్పు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. సార్, మేము వస్తుంటే రోడ్డుకి అడ్డంగా రాళ్ళు పెట్టారు, టేక్ డైవర్షన్ బోర్డు కూడా పెట్టారు సార్. ఎవరో దారి దోపిడీ దొంగలు ఉన్నట్లున్నారు సార్. మమ్మల్ని రూట్ డైవర్ట్ చేసేశారు. మళ్ళీ కొంత దూరం వచ్చిన తర్వాత మమ్మల్ని అడ్డుకున్నారు. నన్ను కొట్టేశారు సార్. వీళ్ళేమో అందరూ తలా ఒక దిక్కు పారిపోయారు అని మొత్తం వివరంగా చెప్పడంతో, దారి దోపిడీ దొంగల లేక రౌడీలని ఎవరైనా పంపించారా అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే, లేదు సార్, ఎవరో దారి దోపిడీ దొంగలే ఉన్నట్లున్నారు. మీరు ఇటువైపు వెళ్ళి వెతకండి సార్, నేను ఇటువైపు వెళ్ళి వెతుకుతానని రాథోడ్ అంటాడు. రాథోడ్, నువ్వు బాగోలేదు కదా అని అమర్ అంటే, లేదు సార్, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. మిస్సమ్మ సార్, మిస్సమ్మ, వెళ్ళి కాపాడండి సార్, నేను ఇటువైపు వెళ్తాను, మీరు ఇటువైపు వెళ్ళండి అని చెరొక వైపు వెళ్ళి వెతుకుతూ ఉంటారు. గుప్తావ్ గారు, మా వాళ్ళ కార్లన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇంత పెద్ద అడవిలో వాళ్ళు ఎక్కడ ఉంటారని మనకు తెలియటం ఎలా? కాబట్టి మాయా దర్పణంలో వీక్షించి వాళ్ళనందరినీ ఇక్కడికి రప్పించేసేయండి, మీ శక్తుల్ని ఉపయోగించండి అని ఆరు చెప్తూ ఉంటే, లేదు బాలిక, ఇప్పుడు నా శక్తుల్ని ఉపయోగించానంటే ప్రభువుల వారికి తెలిసిపోతుంది. తక్షణమే నన్ను ఆ లోకానికి రమ్మని ఆజ్ఞాపించేస్తాడు. కాబట్టి అప్పుడు కాపాడడం కూడా కుదరదు బాలిక అని గుప్తా గారు అంటారు. మీరు శక్తుల్ని ఉపయోగించకూడదంటున్నారు. నాకేమో శక్తులు లేవు. మరి వాళ్ళు తలకు దిక్కు వెళ్తే ఇంత పెద్ద అడవిలో వాళ్ళని కనిపెట్టడం ఎలా, కాపాడడం ఎలా అని ఆరు అంటుంది. చూడు బాలిక, మనమే వాళ్ళ దగ్గరికి సాధారణ మానవుల వల్లే వెళ్ళి వెతుకుదాము. నీకు కనిపించినచో ఇక్కడికి తీసుకురమ్ము, నాకు కనిపించినచో నేను ఇక్కడికి తీసుకువస్తాను.
ఆ జగన్నాథునిపై భారం వేయుము బాలిక, నీకంతా మంచే జరుగుతుంది. ఇంతకు మించి ఏమీ చేయలేము. ఖచ్చితంగా ఆ దేవుడు కాపాడుతాడు అని గుప్తా గారు చెప్పడంతో, సరే గుప్తా గారు మీరు ఇటువైపు వెళ్ళండి, నేను ఇటువైపు వెళ్తాను అని ఆరు అంటుంది. ఆరు అయితే బాగీ బాగీ అని పిలుస్తూ అడవి మొత్తం వెతుకుతూ ఉంటే, బాగీ పిల్లలు అంటూ అమర్ కూడా మొత్తం తిరుగుతూ వెతుకుతూ ఉంటాడు. బాగీ అయితే అలసటతో అలాగే ఆగకుండా పరుగులు పెడుతూ ఉంటుంది. ఏమయ్య, నన్ను చంపటానికి నువ్వు ఈ అడవిలోకి తీసుకువచ్చావా? కాళ్ళు లాగేస్తున్నాయి, పరిగెత్తలేకపోతున్నాను, దాహంతో నోరు ఎండిపోతోంది. నన్ను చంపాలనుకుంటే ఇంటి దగ్గరే చంపేయచ్చు కదా, ఈ అడవిలోకి తీసుకొచ్చి చంపాలనా? నేనంటే నీకు అసలు ప్రేమే లేదా? ఎందుకయ్యా నేనంటే నీకు అంత కసి అని మంగళ అరుస్తూ ఉంటుంది. ఏమే, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? నువ్వు వయసులో ఉన్నావు, నువ్వే ఇలా మాట్లాడితే బాగీ గురించి ఒక్కసారి ఆలోచించవే. నిండు గర్భిణి, అల్లుడు గారు ఎంత చెప్తున్నా కూడా నేను అస్సలు వినకుండా సీమంతం పేరు చెప్పి ఇదిగో ఇలా తీసుకువచ్చాను. ఇప్పుడు ఆల్రెడీ నేను నా పెద్ద కూతుర్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఈ అడవిలో బాగీకి కూడా ఏదైనా అయితే నన్ను నేను క్షమించుకోలేను. నువ్వు బాగీ గురించి ఆలోచించకుండా నీ గురించి మాట్లాడుతున్నావా? బుద్ధుందా అంటూ రామ్మూర్తి తిడుతూ ఉంటే, ఏమయ్యా, నీ చిన్న కూతురు గురించి నువ్వు అస్సలు బాధపడిన అవసరం లేదు. నీ పెద్ద కూతురు ఉందే, నీ పెద్ద కూతురు ఆత్మగా అయినా వచ్చి తన మీద ఈగ కూడా వాళ్ళనివ్వకుండా చూసుకుంటుందయ్యా. ఆ నమ్మకమైతే నాకు గట్టిగా ఉంది. కాబట్టి నీ చిన్న కూతురి గురించి ఆలోచించడం మానేసి మన గురించి ఆలోచించు అని మంగళ అంటే, అబ్బా, ఎన్ని రోజులకి నీ నోటి నుంచి ఒక మంచి మాట వచ్చిందే, బాగి పిల్లలు క్షేమంగా ఉంటే అంతే చాలు అని రామ్మూర్తి అంటే మనమేమైపోయినా పర్వాలేదా అని మంగళ అంటుంది. ఏమే, వాళ్ళు చిన్న వయసులో ఉన్నారే, మనకేమైందే, మనం పోయినా పర్వాలేదు, వాళ్ళు క్షేమంగా ఉంటే నాకు అంతే చాలు. నీకు తల్లయ్యే రాత ఎలాగూ లేదు, వాళ్ళనే నీ పిల్లలుగా అనుకొని సంతోషించవే అని రామ్మూర్తి తిట్టేసి, పద వెళ్ళి వెతుకుదాం అని చెప్తూ ఉంటాడు. బాగీ బాగీ అని అమర్ చాలా టెన్షన్ పడుతూ పరుగులు పెడుతూ బాగీ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంకోవైపు గుప్తా గారు, అయ్యో, మాకు కావలసిన వారు కనిపిస్తారనుకుంటే ఈ భక్షకులు, దుర్మార్గులు, నీచులు కనిపిస్తున్నారేంటి అని గుప్తా గారు అనుకుంటూ ఉంటే, గుప్తా గారికి చాలా దగ్గరలో పరుగులు పెడుతున్న మనోహరి, చెంబ ఒక్కసారిగా ఆగిపోతారు. ఏమైంది చెంబ, పరిగెత్తడం లేదు, పద వెళ్దాం అని మనోహరి అంటే, ఎవరో పిలిచినట్లు అనిపించింది, మన గురించి మాట్లాడుతున్నట్లు అనిపిస్తోంది, అది ఆ వాయిస్ ఎక్కడో విన్నానే అని చెంబా చెప్తూ ఉంటే, ఎవరు ఆ ముసలోడా పిలిచిందని మనోహరి అంటుంది. మేము ముసలి వాళ్ళం కాదు, నిత్య యవ్వనవంతులము అని గుప్తా గారు వాళ్ళని చూసి చెప్తూ ఉంటాడు. ఏదో దయ్యమై ఉంటుందిలే అని మనోహరి అంటే, కాదు కాదు, మేము దైవాంశ సంభూతులము అని గుప్తా గారు చెప్తారు. మళ్ళీ వినపడింది మనోహరి, ఏదో గొంతు వినిపిస్తోంది అని చెంబ అంటే, అబ్బా, నువ్వు నోరు మూస్తావా? ముందు ఏదో ఒక విధంగా మనం కారు దగ్గరికి వెళ్దాం, అటు నుంచి అటు తప్పించుకోవచ్చు అని మనోహరి అంటుంది. తనంటే దుష్ట మాంత్రికురాలు కాబట్టి నా గొంతు కాస్తైనా వినపడుతుంది. నువ్వు దుర్మార్గురాలివి, పరమ పాపిష్టిదానివి, నీకు నేము వినపడము కనపడము కూడాను అని గుప్తా గారు అనుకుంటూ ఉంటారు. ఇక రానున్న ఎపిసోడ్లో బాగీని చంపటానికి రౌడీ కత్తి తీసుకు వస్తూ ఉంటే, అప్పుడే పులిని చూసేసి ఆ రౌడీ అక్కడి నుంచి పారిపోతారు. మరి పులి నుండి బాగీని అమర్ కాపాడుతాడా, ఆరు కాపాడుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.